పీరియడ్ అసలు చాలా రెగ్యులర్ అయిందండి. ప్రీవియస్‌గా పీరియడ్ ఫ్లో అసలు అయ్యేది కాదు. జస్ట్ 1 డే. అది కూడా సరిగ్గా అయ్యేది కాదు. బట్ ఈ మంత్‌లో చాలా వచ్చింది. అది కాకుండా స్లీప్ నాకు చాలా ఇంక్రీజ్ అయిందండి. పేరు ఏంజెల్ అండి. ఏంజెల్ గ్రేస్. మేము ప్రెజెంట్ అయితే నేను దుబాయ్‌లో ఉంటున్నాము. యూఏఈలో. మెయిన్ రీజన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ వచ్చిందండి. సేమ్ టైమ్ నాకు పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉండేవన్నమాట. అది కంట్రోల్ అవ్వాలి అని జాయిన్ అయ్యా యాక్చువల్‌గా. ఫిట్ ఐక్యూ వాళ్ళ రీల్స్ చూసాక. సో అందులో ఏంటంటే యోగా ఆన్‌లైన్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. 1 ఉంటది. అండ్ సెపరేట్ డైట్ ఉంటదని అన్నారు. యాక్చువల్లీ ఏందంటే నేను డాలర్‌కి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను తనకి చాలా పర్టిక్యులర్ చెప్పాను. నేను వితౌట్ వైట్ రైస్ నేను సర్వైవ్ అవ్వలేను. నా వల్ల కాదు అని చెప్పాననమాట. డైట్ అనంగానే ఫస్ట్ అనుకున్నా అన్నీ ఆఫ్ చేయాలి. సో, మళ్ళీ ఏమంటారు ఫ్యాన్సీ వండుకోవాలి. నాకు అదే ఫీలింగ్‌లో ఉండేదాన్ని. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చేశారనమాట. సో, వాళ్ళు చెప్పేవాళ్ళు ఏంటి ఫ్రూట్సే తిన్నా, సలాడ్సే తిన్నా అని. సో, నేను అనుకున్నా డైట్ అంటే అలా ఉంటదేమో సరేలే ఇంక తప్పదు డయాబెటిక్ తగ్గాలి కదా అనుకున్నా. కానీ లక్కీగా అట్లా ఏం లేకుండా నార్మల్‌గా నేను డైలీ ఇంట్లో మేము వాడే వాటితోనే సో, చాలా బావుంది డైట్ గూడా. అండ్ ఫస్ట్ నేను చేస్తా అని అనుకోలేదు. చేస్తుంటే నాకు మంచి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. యోగా అయితే నేను రియల్లీ చెప్తా అండి. అసలు నాకు నిల్ ఐడియా. జీరో ఐడియా అండి. సీరియస్‌లీ మా సిస్టర్స్ ఎప్పుడు చెప్తుండేవారు యోగా జాయిన్ గానే నేను చెప్పేదాన్ని ఎవరు జాయిన్ అయితారు అందులో ఏముండదు. ఎప్పుడు అది ఒకటి చెప్తారు. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ అది తప్ప ఏముండదు అని నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదండి. బట్ రియల్లీ తను చాలా చెప్తారు ప్రసన్న గారు గూడా. అండ్ ఏంటంటే తను గూడా ఎంకరేజ్ చేస్తారు. చేస్తుంటే ఎప్పుడన్నా ఇబ్బంది అన్నప్పుడు లేదు లేదు మీరు చేయగలుగుతారు. కమ్ ఆన్ చేయండి అని చెప్తారు. అది గాకుండా స్లీప్ నాకు చాలా ఇంక్రీజ్ అయిందండి. సింప్లీ వన్ థింగ్‌లో చెప్పాలంటే ఏమంటారు ఫ్యూచర్ బెటర్ చేసుకోవడానికి ది బెస్ట్ ఫిట్ ఐక్యూ అని చెప్తాను నేను.